హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపే శుభవార్త. ఆసరా చేయుత పెన్షన్‌లు మరి ఎప్పుడు పెంచుతున్నారో, మరి ఎవరెవరికి అమౌంట్ అనేది ఎప్పుడు ఇస్తున్నారో తెలుసుకునే ముందు మరి ఎవరెవరికి ఇస్తున్నారు? మరి కొత్త వారికి కూడా మరి ఇస్తున్నారా లేదా? పెంచుతున్నారా లేదా? తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ వల్లనే వీడియో అనేది బూస్టప్ అవుతుంది. చాలామంది ఇప్పుడు కామెంట్ బాక్స్‌లో అయితే పెట్టడం జరుగుతుందండి. ఇంకా ఎప్పుడు పడుతున్నాయి అనేసి కొంతమంది, ఇంకా మాకు జనవరి, ఫిబ్రవరి కూడా పడలేదనేసి కొంతమంది పెడుతున్నారు. మరి ఇంకా పడ్డ వాళ్ళు కూడా మీరు కామెంట్ బాక్స్‌లో పెట్టాలండి. పెడితే మిగతా వాళ్ళకి కూడా మరి ఎప్పుడు పడ్డాయో వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు తెలంగాణలో ఆసరా చేయుత పెన్షన్‌లయితే భారీగా అయితే పెంచారు. వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి అందరికీ 4,000 నుంచి 6,000 రూపాయల వరకు 2016లో పాత పెన్షన్‌దారులకు మాత్రమే పెంచడం జరిగింది. ఇప్పుడు ఇంటింటికి సర్వే చేసిన తర్వాత కొత్త వారికి కూడా పెంచుతామని చెప్పడం జరిగింది. కొత్త వారికి కూడా అప్లికేషన్స్ పెట్టుకోండి అని చెప్పారు. మరి ఎవరెవరికి అప్లికేషన్స్ దరఖాస్తులు పెట్టుకోమని చెప్పారు? ఎవరెవరికి మరి 4,000 నుంచి 6,000 వరకు ఇస్తారు అంటే, ప్రతి ఒక్కరికైతే ఇప్పుడు వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి, ఇప్పుడు వితంతువులకి, డయాబెటిస్ పేషెంట్స్‌కి, అలాగే కిడ్నీ పేషెంట్స్‌కి, హార్ట్ పేషెంట్స్ వాళ్ళకి, వీళ్ళందరికీ క్యాన్సర్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా 4,000 రూపాయలైతే ఇస్తాము. అలాగే వికలాంగులకు 6,000 రూపాయలైతే ఇస్తాము అనేసి చెప్పడం జరిగింది. ఇంటింటికి సర్వే చేసిన తర్వాత ఆసరా పెన్షన్‌లు మాత్రం మీకు రేషన్ కార్డ్ అయితే మీ పేరు మీద మీ పేరు మీదుగా ఉండాలండి. అలాగే మీరు ఆధార్ కార్డ్ జిరాక్స్, అలాగే ఇవన్నీ కూడా ఫోన్ నంబర్, ఇవన్నీ కూడా రసీదులైతే ఇవ్వండి. వచ్చిన వారికి చూపించండి. ప్రతి ఒక్కరికైతే వస్తాయి. అయితే ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి అంటే డిసెంబర్ నుంచి అయితే చాలామందికైతే మాకు పడలేదు అనేసి కామెంట్స్‌లో పెడుతున్నారు. చాలామందికి ఆసరా పెన్షన్‌లు పెంచడానికి 7,00,00,000 అప్పయితే మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే తీసుకున్నారంటే, ప్రతి ఒక్కరికి కూడా కొత్త వారికి కూడా ఇప్పుడు ఇంటికి సర్వే చేసిన తర్వాత వాళ్ళకి కూడా పెంచుతామనేసి చెప్పడం జరిగింది. ఇంకా మరి మాకు కొత్త వారికి గూడా ఇప్పుడు జత చేస్తాము. ప్రతి ఒక్కరి పాత వారితో సహా ఇప్పుడు ఇంటిని సర్వే అయినంక చెప్పడం జరిగింది. మరి కొత్త వారికి ఇంటిని సర్వే అయిన తర్వాత మరి పాత వారికి 3 నెలలే పడలేదంటే, పాత వారికి కూడా ఈ 3 నెలలే మొత్తం డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకైతే ఖచ్చితంగా అయితే ఒకేసారి పడతాయండి. కంగారు పడే అవసరం లే. ఒక్కసారి అయితే మీకైతే పడడం జరుగుతుంది డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు. ఇక ఎందుకంటే ఉద్యోగాలు వేతనాలు వల్లనే ఈ సరిపోకపోవడం వల్లనే పడలేదండి. ఖచ్చితంగా వేస్తారు. ఏమి కంగారు పడే అవసరం లేదు. లైక్ చేయండి. ఒక వీడియో బూస్టప్ అవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. షేర్ చేయండి.